అది దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి, ముందస్తుకు పోదామంటున్నాం. మళ్ళీ గెలుస్తామని నమ్మకం ఉంటే ప్రజా తీర్పు ఎట్లుంటుందో చూద్దాం అని కేటీఆర్ అంటుంది. రేవంత్ కనండి ఉంది కలలు కనండి కానీ కథలు చెప్పకండి. 9 రోజులు నిధిని కాపాడిన ఉదంతం దేశంలో ఎక్కడా లేదేమో. ఆ జర్రాగడి ఒక మంచి వీడియో పట్టుకొచ్చిన మీకు. ఇప్పుడు 9 రోజులు కాపాడిండు, సరే అదంతా మిగతా అంత తర్వాత మాడదు. కానీ ఒక చిన్న విషయమే చెప్తా. కేటీ రామారావు నిజంగా తెలంగాణలో ఓ తెలికలను ఒక చేర్చి ఉండే వాస్తవానికి. కానీ ఇంత తెలివి తక్కువ సన్నాజాన్ని మరి నాకు నిన్నే అర్థమైంది. నాకు కూడా నమ్మకం ఉండే కేటీ రామారావుకి చాలా తెలివి ఉంది, చాలా తెలికలుడా. నిన్న మొన్న తెలంగాణ సమాజంలో మంచి పేరు సంపాదించాను. ఇప్పుడు ఆయన ఏమంటాడు, బండి సంజయ్ కొడుకును 9 రోజులు పట్టుకోలేకపోయిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఒకటి చిన్నదే పెద్ద చర్చ లేవనెట్టిండు. దానికి ఒక చిన్న వీడియో పట్టుకొచ్చిండు. మెడికోవర్ హాస్పిటల్లో బండి సంజయ్ సంబంధించిన ఆయన కొడుకు ఉన్నాడట. మరొకసారి గినేమో చెప్తున్నారు, జర చూడరా. మరి టూ మచ్గా అనిపించింది ఆయన చెప్పే విధానం. తెలియకపోతే తెలియదని చెప్పినా ఓకే, కానీ ఇది తప్పు చెప్పొద్దు కదా. ఆ 9 రోజుల పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవర్ ఏదో, అలా దాచిపెట్టి 28వ అంతస్తులు అని చెప్తున్నారు. నీలాంటి యూస్లెస్ పిల్లలు తప్ప ఎవడు అలాంటి మాట నేను అన్నా యూజ్లెస్ ఫెలో అని. అంత పెద్ద మాట మా కేటీఆర్ నేను అనను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, 28 ఫ్లోర్లు ఉన్నాయి అన్నాడు. మళ్ళీ ఇంటరా జర ఆగరు, ఇంకా పోదాం. ఇప్పుడు సిగ్గునోడు, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు అవగాహన లేకుండా మాట్లాడితే ఓకే. తలకాయ ఉన్నోడు, సోయి ఉన్నోడు, చదువుకున్నోడు, తెలంగాణలో జ్ఞానం ఉందని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసుకునేటోడు కేటీ రామారావు. ఆయన అమెరికాలో చదువుకొని వచ్చిండు, అజ్ఞాని కాదు జ్ఞాని అని చెప్పేసి తెలంగాణ సమాజం నమ్ముతుంది, నేను కూడా నమ్ముతున్నా. మరి ఇంత మేధావి, ఇది మెడికోవర్ హాస్పిటల్ సంబంధించిన ఫోటో ఉన్నాయి. ఇక్కడ G1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 28 ఏళ్ళంతా చూపిరా, దండం పెడతాను, కారణం మొక్తా. 28వ ఫ్లోర్లో దాచిపెట్టినాడు, 9 రోజులు దాచిపెట్టినాడు అల్లనిగా. ఆయన ఏమన్నాడు ప్రెస్ మీట్లో, 9 రోజులు రేవంత్ రెడ్డి పట్టుకోలేడు, ఒక దోషిని అంటాడు. మరి 28వ ఫ్లోర్ ఏడు చూపి మరి అల్లకెళ్ళి పట్టుకొస్తారు. నువ్వు చెప్పే దాంట్లో నీకన్నా సోయి ఉండాలి. ప్రజలు ఏమనుకుంటారు నేను అబద్ధం చెప్తే. ఇప్పుడు ఆ మెడికోవర్ హాస్పిటల్, సపోజ్ నేనే చిన్న ఏమైనా ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్ పోయినా, మరి నేను 28వ ఫ్లోర్లో నా సపోజ్ డాక్టర్ ఉందని చెప్పింది. ఆ లిఫ్ట్ 28 నెంబరే లేదు, మరి ఎట్టెక్కాల పైకి? ఇంద్రభవనంలో దాచుకున్న 28 ఫ్లోర్లు. ఏంటంటే ఒక బీసీ బిడ్డ బండి సంజయ్ కుమార్ అనే కేంద్ర మంత్రిని ఆయన మంత్రి పదవి నుంచి తప్పించడం కోసం ఎంతటి డ్రామాకైనా, ఎంతటి దుర్మార్గానికైనా కేటీ రామారావు తెరలేపుతాడు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది దుర్మార్గాలు చేస్తే ఆ రోజు కేటీ రామారావు స్పందించిండు? ఇంకా నేను ఒక మంచి మాట చెప్తున్నా, కేటీ రామారావు కానీ లేదంటే ఆయన తండ్రి కేసీఆర్ కానీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు మీ నాయన టీడీపీ పార్టీని పట్టుకొని బతుకొచ్చినోడు, మీ నాయన టీడీపీ పార్టీని బతుకొచ్చినోడు, టీడీపీ పార్టీని బతుకొచ్చి వాళ్ళ బతుకుల మను పోసి రాజకీయం చేసినోడు కల్వకుంట్ల చంద్రశేఖర్. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. అంటే తెలంగాణ ఉద్యమం వరకు పక్కన పెడితే టీడీపీలో కానీ కాంగ్రెస్లో కానీ మీ నాయన రాజకీయ చరిత్ర ఏంది, నీ రాజకీయ చరిత్ర ఏంది, నీకేం అర్హతుంది బండి సంజయ్ గురించి మాట్లాడడానికి? ఇంకోటి, నీలాంటోడు పట్టపగటిలు రాహుల్ రావు ఇంకో రావు అని నీ మీద వీడియోలు వస్తుంటే ఒక్క రోజైనా మరి మీ నాయన స్పందించిండా? కానీ బండి సంజయ్ కుమార్ గారు ఓపెన్గా నా కొడుకు ఒక అమ్మాయికి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళిద్దరు విడిపోయారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని ఓపెన్ అయిపోయాడు. నేనే చెప్పిండా? కుక్క పిల్లలను పట్టుకొని దిగినప్పుడు రాహుల్ రావు ఏదో పేర్లు వచ్చినప్పుడు మీ నాయన స్పందించినాడా?
మీ నాయన స్థాయి అది. బండి సంజయ్ అట్లా ఒప్పుకోకుండా లేడు. బాజాప్తా వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పిండు. నేను అదే చెప్తున్నా కదా, కొడుకుని మీ నాయన వెనకేసుకొచ్చుకున్నాడు కానీ బండి సంజయ్ వెనకేసుకొచ్చుకోలేదు. ఇలా నువ్వు మాట్లాడుతున్నాగా 28వ ఫ్లోర్లో రేవంత్ రెడ్డి దాచిపెట్టినని. మరి 28వ ఫ్లోర్ ఏడ కనిపిస్తుంది? ఇడ మీ నాయన లెక్క పార్టీలు మారొచ్చి తెలంగాణ ఉద్యమం కోసం అనే విషయం పక్కన పెడితే పార్టీలల్లో వాళ్ళకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వకుంటే పగ జరిగినోడా మీరు పార్టీ పెడతాడు బండి సంజయ్ అని మాట్లాడుతాడు. ఆయన ఎక్కడా కూడా నేను పార్టీ పెడతాను దానికి సంబంధించి నా శవం మీద కూడా నాకు కాషాయ కండువా ఉండాలని చెప్పింది. నెయ్య గడ్డ చెప్పిండా టీడీపీ కండువా ఉండాలని, లేదంటే కాంగ్రెస్ కండువా ఉండాలని చెప్పిండా? నికార్సుగా నిజం మాట్లాడితే అంటే ప్రజల ముందు ఏదైనా దాన్ని కొడుకుని కాపాడుకోవాలనేది కేసీఆర్ ఆలోచన. ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో కొడుకు తప్పు చేసినా శిక్షించాల్సిందని చెప్పేసి బండి సంజయ్ గారు ఆలోచన. నీ మీద ఎన్ని లంగా ఆరోపణలు వచ్చినాయి? 2 ఏళ్ళ, నేను దాదాపుగా 2 ఏళ్ళకెళ్ళి చూస్తాను. 2 ఏళ్ళకెళ్ళి చాలాసార్లు నీ మీద ఆరోపణలు వచ్చినాయి. మరి ఓటుకున్న కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసినట్టు మిమ్మల్ని ఎందుకు కాళేశ్వరం కేసులో కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ రేవంత్ రెడ్డి నీ అయ్యనో నిన్ను అరెస్ట్ చేయలేదు? మరి ఆ రోజు మీరు ఏ ఫ్లోర్లో దాచుకున్నారు? నీ అయ్య కానీ నువ్వు కానీ. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయకపోతే ఏ ఫ్లోర్లో దాచుకోలే, కానీ బండి సంజయ్ కొడుకు వరకు వస్తారకే దాచిపెట్టింది రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, దాంతో ఫార్ములా ఈరేస్ అవుతున్నది. ఏ ఒక్క దాంట్లో నిన్ను అరెస్ట్ చేసిందా? అంతా ములాఖాత్ అయి రాజకీయం చేస్తున్నారు, అదొప్పుకుంటా. ఎవ్వరు సుఖం కాదు, అదొప్పుకుంటా. కానీ మీరేదో సుఖమైనట్టు, వాళ్ళేమో తప్పు చేసినట్టు ప్రెస్ మీట్ పెట్టి డ్రామాలు నడిపి తోడు నమ్ముతాడు. 28వ ఫ్లోర్ చూపిరా అని నాకు నిజంగా సిగ్గు అనిపిస్తుంది. జోలి తెలివి అమెరికాలో చదువుకొచ్చింది తెలివి, మామూలు తెలివి కాదు. 28వ అంతస్తులు అని చెప్తున్నారు. నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట నేనేం చెప్పాలి ఆయన గురించి? యూజ్లెస్ ఫెలో అనే పదం నేను వాడినా. మంచోడు, తెలికాలోడు కాబట్టే ఆ జపాటుగా చేస్తున్నాడు. అది ఇంకేంది, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయమంటాడు. సరే, ఇది ఒక్కరైతే మంచి కామెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసినా ఇక ఓడిపోయేది. ఇప్పుడు సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మా నవీన్ పటేల్ గారే చెప్తుంది, అయిపోయింది కాదు గెలవరు అంటాడు సాపుగా. 10 మంది కూడా గెలవరు, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతాడు. ఇలా చూడరా, మీడియా కాళ్ళ వేళ్ళ పడి సంజయ్ కొడుకు వార్త రాకుండా చేశారు. ఆ వార్తలు ఇవ్వనందుకు తెలుగు మీడియా సిగ్గుపడాలి. ఇప్పుడు అదే అడుగుతున్నాం, రకుల్ రావు వార్త ఇవ్వనందుకు కూడా మరి తెలుగు మీడియా సిగ్గుపడాలనా? రకుల్ రావు అని చేద్దాం, మాకు కూడా తెలియదు వాస్తవానికి, కానీ నేను అడుగుతున్నా. ఇప్పుడు రకుల్ రావు వార్తలు ఆయన రాయలేదు నమస్తే తెలంగాణ, సిగ్గుపడాలి నమస్తే తెలంగాణ. కుక్క పిల్లలు పట్టుకున్న వార్తలు నమస్తే తెలంగాణ రాయలేదు, సిగ్గుపడాలన్నా మరి? ఆ రోజు సిగ్గుపడలేదే. ఎవరికి అనుబంధంగా, ఎవరికి అనుకూలంగా పనిచేసే ఛానళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి. అది నమస్తే తెలంగాణ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఈయన పత్తిత్ అయినట్టు ఈయన చెప్తాడు. రాజయ్య నవ్యను వేధించిన అని చెప్పి సర్పంచ్ నవ్యను వేధించిన రాసిరా మీ పేపర్లో? ఆయన మీరు పత్తితులు కాదుగా, ఆయన సక్కమైన వాళ్ళు కాదా? తర్వాత హనీ ట్రాప్ అంటూ విధవ మీడియాలో కథనాలు వచ్చినాయి. రాష్ట్రంలో 30% ధాన్యం కూడా కొనలేదని ఫైర్ అయింది. గన్నీ బ్యాగులు దొరకట్లేదు కానీ గన్నులు దొరుకుతున్నాయని కామెంట్ చేసిండు. మరి వరి ధాన్యం విషయం మాట్లాడితే జెన్యునే, వీళ్ళ ప్రభుత్వము 100% ఏం కొనలే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 100% కొనదు. గతంలో 40% కొనరు, ఈసారి కూడా గదే 40% కొంటారేమో. మిగతా రైతులందరూ దళారులకే అమ్ముకుంటారు. దళారు మంచిగా దండిగా సంపాదించుకుంటారు. అదే తెలిసిందే, ఏదో కొత్తగా కనిపెట్టి చెప్పింది ఏం లేదు. కాకపోతే ఈ కేటీఆర్కు బండి సంజయ్ మధ్య లొల్లి ఏందో వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. లోకం మొత్తం పూస్తారు పంచాయతీ మంది చూడనేమో మంచిగా మళ్ళీ మురుసుకుంటా శేఖాలు ఇచ్చుకుంటారు, కానీ కడుపులో గింత ఇసామా. ఇలా నీ కొడుకు విషయంలో, నీ కొడుకు తప్పు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను కాదని ఆయన మనవడు పోయి ముత్యాల తలంబ్రాలు ఇస్తే రాములూరికి ఆయన మీరు వ్యతిరేకించినారు. చెల్లమ్మ సారదంతా చెప్తే జైల్లో కూర్చుంటే ఎన్ని డ్రామాలు చేసి చూడలేదు ఆ లోకం. సో ఏదైనా సరే
ఒక పార్టీకి అనుబంధంగా పనిచేసే పత్రిక వాళ్ళ పార్టీ నాయకుని కాపాడుతుంది. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. మొత్తానికైతే 9 రోజులు రేవంత్ రెడ్డి దాచిపెట్టినంటే మరి 28వ ఫ్లోర్ దాచిపెట్టిన. మరి దయచేసి ఎవరన్నా మా నమస్తే తెలంగాణ యాంకరు ఎవరన్నా రిపోర్టర్ ఉంటే మీరు జర పైకి పోరి ఏ ఫ్లోర్లో దాచుకుంటూ జర చెప్పు నాకు. 28వ ఫ్లోర్లో ఏ రోజు ఆ సీసీ ఫుటేజ్ అన్న తీపిరు. ప్రతి దవాఖానాకు సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఏ హాస్పిటల్ పోయినా. మరి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ అన్నా ఉండాలి కదా. సరే పైన సీసీ కెమెరాలు లేవు అనుకుందాం, 28వ ఫ్లోర్ అనేది అది లేదు కాబట్టి లేదనుకుందాం. కింది నుంచి పైకి ఎక్కే వీడియోలు ఉంటాయి కదా, మరి అదనా పట్టుకురా దమ్ముంచి ఆధారం అన్న బయట రాదా 28వ ఫ్లోర్ది. మరి మీ అయ్యా ఏ ఫ్లోర్ దాచుకున్నావు, నువ్వే ఫ్లోర్ దాచుకున్నావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ చేసినది ఈ రోజు కూడా నిజం, యావత్ తెలంగాణ ప్రజలంతా తెలుసు, దాంట్లో అబద్ధం ఏం లేదు. మరి మీ సంగతి ఎప్పుడు చూస్తారు చెప్పి, చూస్తారా చూడరా? నాకైతే నమ్మకం లేదు. ఎవరినోడు కాపాడుకొని మళ్ళీ డ్రామాలు. జంట రిజర్వాయర్లో నీటి దొంగలట్నాయి, డైరెక్ట్ పైప్ లైన్లు వేసి ఎత్తుకుపోతారట. రిజర్వాయర్ల పక్కనే బోర్లు వేసి తోడేస్తున్న ఇంకొందరంట. మరి ట్యాంకర్లో నింపి సిటీలో అమ్ముతున్నారట. 3 నెలల్లో 7 కోట్లు కొలగొట్టిన ఓ వ్యాపారి. హైడ్రా చూసుకోవాలి అంటున్న వాటర్ బోర్డు. జంట రిజర్వాయర్లో నీటి దొంగలు అంటే ఇప్పుడు ఏదో చెప్పిన ఇది హిమాయత్ సాగర్, గండిపేట. హిమాయత్ సాగర్ కావచ్చు, గండిపేటలో ఇది కావచ్చు. ఆడ దాదాపుగా ఎంటైర్ హైదరాబాద్కి మేజర్ వాటర్ సోర్స్ అదే. అక్కడ ట్యాంకర్లు పెట్టి కొలగొట్టి 7 కోట్లు సంపాదించట. సమ్మర్ కదా, పీక్ సమ్మర్, ఇప్పుడు వాటర్ లేవు. ఇప్పుడు గవర్నమెంట్ వాటరు, మున్సిపల్ వాటర్ రావట్లేవు సరిగా. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ నిత్యావసరాల కోసం వాటర్ ట్యాంకర్ బుక్ చేస్తారు. ఆ ప్రైవేట్లో మంచిగా దండే ఒక ట్యాంకర్ 1500, 2000 ఒక ట్యాంకరు. ఎట్లా మరి ఎన్ని ట్రాక్టర్లు పెట్టి ఎన్ని ట్యాంకర్ పెట్టా తెలియదు, కాక మాత్రం దండిగా సంపాదించంట. హైడ్రా చూసుకోవాలి అంటున్న వాటర్ బోర్డు తమకు సంబంధం లేదని హైడ్రా చీఫ్ చెప్తున్నట్ట. మరి ఇంకా చూసుకోవాలి, మీకు సంబంధం ఏంటి, ఆయన సంబంధం ఏంటి. ఇగో హిమాయత్ సాగర్ నుంచి వేసిన పైప్ లైన్ అట, పైప్ లైన్ వేసి మరి పిలుస్తారు. తెలియకలే మంచోళ్ళే, కాకపోతే హైదరాబాద్ ప్రజల దాహార్తి తీరుస్తుంది కదా. పోనీ మరి లంగదు దొంగదు నీకు చేతనే తెలియక, ప్రభుత్వానికి చేత కాక ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడుతున్నారు ప్రజలు. మరి ఏం చేస్తారు, డబల్ ట్రిపుల్ రేటుకి. నిమ్స్లో 2000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగినట్టు. ఇప్పటికి చివరి 500 ఆపరేషన్లు కేవలం 3 ఏళ్ళ 4 నెలల్లో పూర్తయినట. 1900 మందికి ఆరోగ్యశ్రీ CMRF ద్వారా ఫ్రీగా ట్రాన్స్ప్లాంట్ చేసిరట. సౌత్ ఇండియాలోనే ప్రభుత్వ రంగంలో తొలి రోబోటిక్ కిడ్నీ మార్పిడితో రికార్డట. వైద్య బృందాన్ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహ. శభాష్. నిమ్స్ హాస్పిటల్లో 2000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తే 3.5 సంవత్సరాల కాలంలో 500 అంటే లేటెస్ట్గా అప్డేట్ అయ్యారనమాట. మరి రేవంత్ అన్న, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఇద్దరు కలిసి మరి అభినందించారంటే సంతోషం, మంచి ముచ్చటే, తప్పేం లేదు. పులి దాడిలో 4 మహిళలు చనిపోయారట. తునికాకు సేకరణకు వెళ్ళిన వారిపై దాడి చేసి మరి మహారాష్ట్రలో చందాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పాప ఇదే అన్న మహారాష్ట్ర అని రాసిరారు. ఇక గిదొక్క ఆయన గురించి చిన్నగా రాసి ఎందుకు ఆయన మీ ఫ్రెండ్ ఆయన దోస్తా ఇంత చిన్న రాసి ఎందుకు? పెద్ద పెద్దగా రాయాలి, లుచ్చల బొమ్మలు పెద్దగా వేయాలి. మన్నోడు దొరికిండా నిన్న కాక మొన్ననే, మళ్ళోడు దొరికిండు. ఎవరు చూడు 100 కోట్లేనా నీ అమ్మ. ఇది మీకు గవర్నమెంట్ జీతం చేసేవాడు, గవర్నమెంట్ ఆఫీసర్ పనిచేసేవాడు ఇది అన్న లైన్ పెట్టుకురా. 100 కోట్లు సంపాదిస్తేనే వాడు గవర్నమెంట్ ఆఫీసర్ అని నాకు డౌట్ వస్తుందని. ఎవరు చూడు 100 కోట్లే, నీ అమ్మ ఉలిగడ్డ పుట్టినాలకే సంపాదిస్తారు 100 కోట్లు. మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ అట సారు. అవినీతి ఆస్తులు 100 కోట్ల పైనే అట. వంశీమోహన్పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు. ఆయన నివాసం, ఆఫీసు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. భారీగా అక్రమాస్తులు బట్టబయలని. తహసీల్దారు, ఆర్డీఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో భూ ఆక్రమణ చేసింది. సారు అమ్మా ఇంత ముద్దుగా
అమాయకునికి అమ్మ మొగ్గు లెక్క కూర్చుని అమాయకునికి అమ్మ మొగుడు ఆయన 100 కోట్లు వీకిండు 100 కోట్లు ముఖంగా మంచిగా అమాయకు లెక్క పెట్టిండు అబ్బో మెయిన్ పేపర్ చూడు గిట్ల వేయాలి ముద్దుగా ఎంత ఎంత ముద్దుగా చూడరా మంది సొమ్ము మింగి జనం సొమ్ము కూడేసి కళ్ళద్దాలు వచ్చినాయి బాబు 100 కోట్లు తిమింగలం అంట ఏసీబీకి చిక్కిన మల్కాజిగిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో గనుడట వినరా గనుడు తెలంగాణ ప్రజల ఆస్తిని తీసుకపోయి దొంగనా కోట్ల చేతుల్లో పెట్టుట్లో మనోడు మునగాడనే అసైన్డ్ భూములు కావచ్చు గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు ఏదైనా కావచ్చు సో కాక దాంట్లో గనుడట ప్రతిగా 100 కోట్లకు పైగా అయాచిత లబ్ధి పొందినట్లు అంచనా వేస్తున్నాడు మరి ఇక చూసుకోరి